కలుగుగాక. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ పునరుత్థాన దినమందు మరలా మీ ముందుకు రావడానికి ఆ మహిమగల దేవుడు గొప్ప అవకాశం అనుగ్రహింపజేసి ఉన్నాడు. ఈ సమయమందు మనమందరము కూడా ప్రార్థన చేసుకుని పరిశుద్ధ దేవుని సముఖములో మనందరము ఆ మహోన్నతుని దేవాది దేవునికి ఆరాధన చేద్దాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. అందరూ కళ్ళు మూసుకుందాం. సర్వ సృష్టికర్తమైన మా దేవా, నీ ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలమందు నీ పాద సంధికి మేము వచ్చి ఉన్నాము. ఈ పునరుత్థానపు ఆరాధనలో మేము పాడుచున్న పాటలలోను ఆ ప్రార్థనలోను చెప్పబోయే వాక్యములోను మీరే తోడై ఉండి ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించి మీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, కొండ నీవేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవేసయ్యా. యేసయ్యా యేసయ్యా, అందరము కలిసి యేసయ్యా యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు
రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలో మెరచిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచుమయ్యా నిన్నే గణపరచునయ్యా నన్ను బలపరచుమయ్యా నిన్నే గణపరచునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 వందెన వంచిన ఒరిగిన వారాన పొసగక విసిగే విసిరే కెరటాన వందెన వంచిన ఒరిగిన వారాన పొసగక విసిగే విసిరే కెరటాన కాలాల కడ చేర్చినావా వలలో నన్ను మోసినావా కాలాల కడ చేర్చినావా వలలో నన్ను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయమందు పిల్లలిద్దరూ వచ్చి పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. నన్ను మన్నించు నీ కన్నా ప్రేమించేవారెవరు నా తండ్రి నన్ను మన్నించు నీ కన్నా ప్రేమించేవారెవరు లోకం నాదే అని నిన్ను విడిచాను ఘోర పాపిని నేను యోగ్యతే లేదు ఓ మోసా
ఈ సమయమందు మనందరం కూడా లేచి నిలబడి కొద్ది నిమిషాలు సర్వాధికారైన దేవాది దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధ దేవుని సముఖంలో ఆ మహిమగల దేవుణ్ణి, ఉన్నతుడైన దేవాది దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధించుకుందాం. దేవుడు ఇంతవరకు తన అద్భుతమైనటువంటి కృపలో మనందరినీ కాపాడి ఈ శ్రేష్టమైన దినము ఆయన్ని ఆరాధించుట కొరకై, ఆయన ముఖ దర్శనము చేసుకునేటువంటి మరొక గొప్ప అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందులకు మనందరము కూడా గొప్ప దేవుణ్ణి స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ప్రస్తుత కాలం ఉన్నటువంటి యొక్క పరిస్థితులన్నింటిలో నుండి ఆ గొప్ప దేవుడు మనందరినీ విడిపించి తన ఉన్నతమైనటువంటి కృపను, తన యొక్క భాగ్యమును మనకు అనుగ్రహించినట్లు మరొకసారి మనందరము స్తోత్రములు చెల్లిద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రములనైనా 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 స్తోత్రములనైనా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ చదులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయినే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా.
సేవలో చేయుచున్నానని నీవు సెలవయ్యగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. అందరము కలిసి చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములో దహన బలులో నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరమ బలి అర్పణ కాగా నైవేద్యములో దహన బలులో నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరమ బలి అర్పణ కాగా నా జీవ బలులో స్తోత్ర బలులుగా మారిపోయేనే నా జీవ బలులో స్తోత్ర బలులుగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. ఏవాడి మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మన అరణ్య రోధనను ఉల్లాసముగా మార్చగలిగిన దేవాది దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. మన పరిస్థితులన్నీ మార్చగలిగినటువంటి దేవాది దేవునికి హృదయంతరంగములలో నుండి మనఃపూర్వకముగా రెండు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు. దేవా నిన్నే స్తుతిస్తున్నాము నైనా, నిన్నే మహిమపరచుచున్నాము, నిన్నే ఆరాధించుచున్నాము నైనా, నిన్నే ఘనపరచుచున్నాం. ఇక ప్రభుది కాల సమయమందు నీ సన్నిధిని మా మధ్య ఉంచమని వేడుకుంటున్నాం. నీ మహిమగల సన్నిధి మా మధ్యకు దిగిరమ్మని వేడుకుంటున్నాము. దేవానికే స్తోత్రములు 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 స్తోత్రములు. తండ్రి నీకే స్తోత్రములు నైనా, మహోన్నతుడానికే స్తోత్రములు, ఆశ్చర్యకరుడానికే స్తోత్రములు. అందరము రెండు చేతులెత్తి హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించుకుందాం. దేవానికే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. ఆకాశం నీ
సింహాసనం భూమిని పాదపీఠమో ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపీఠమో పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడాయనుచు కొనియాడెదరు పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడాయనుచు కొనియాడెదరు ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపీఠమో పాపాల ఊబిలో పడియున్న నన్ను ముత్యముల కడిగి నిలిపవి పాపాల ఊబిలో పడియున్న నన్ను ముత్యముల కడిగి దీపముగా నిలిపవి యేసయ్యా నీ ప్రేమ యేసయ్యా నీ జాలి యేసయ్యా నీ ప్రేమ యేసయ్యా నీ జాలి ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపీఠమో ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపీఠమో కన్నీటి లోయలో కృంగిన నా బ్రతుకులో ఆదరణే చూపించి దీపముగా నిలిచావి కన్నీటి లోయలో కృంగిన నా బ్రతుకులో ఆదరణే చూపించి దీపముగా నిలిచావి యేసయ్యా నీ ప్రేమ యేసయ్యా నీ జాలి యేసయ్యా నీ ప్రేమ యేసయ్యా నీ జాలి అందరము కలిసి మరొకసారి నీ ప్రేమ యేసయ్యా నీ జాలి యేసయ్యా నీ ప్రేమ యేసయ్యా నీ
నీ ప్రేమ, నీ జాలి మమ్ములను ఈ పాప కూపములో నుండి పైకి లేవనెత్తింది. నీ కనికరమే మా కన్నీటిని తుడిచి మమ్మల్ని ఓదార్చింది. ఈరోజు ప్రతి ఒక్కరు నీ అద్భుతమైనటువంటి కృప పొందుదురుగాక, నీ ఆదరణ చేత నింపబడుదురుగాక, ప్రతి పరిస్థితుల్లోంచి విడుదల పొందుదురుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవాయిక ఆరాధనను ఈ పాద సన్నిధికి మేము సమర్పిస్తున్నాం. ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెళ్ళి ఉండగా నీ వాక్యం మాతో మాట్లాడి నీ స్వరమును మాకు వినిపించమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈరోజు మదర్స్ డే. ఈ ప్రపంచమంతా కూడా ఈ దినాన మదర్స్ డేను జరుపుకుంటూ ఉన్నారు. అనగా మాతృమూర్తి యొక్క దినోత్సవం. ఈ సమయమందు రెండు విషయాల్లో మనము ఘనపరచవలసిన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సర్వ సృష్టికర్తయు సమస్త మానవాళిని ఈ లోకములో పుట్టించిన సర్వాధికారైన ప్రభు అయిన యేసు క్రీస్తుని మనమందరము ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఆ మహిమ గల దేవుడి సమస్తమైన ఘనతకు, సమస్తమైనటువంటి గౌరవమునకు పాత్రుడిగా ఉన్నాడు. రెండవదిగా ఈ లోకంలో మనము ఈ దినాన ఘనపరచవలసింది తల్లి, మనలను కన్న తల్లి. కారణమేమనగా ఈ లోకమంతటిని సృష్టించింది దేవుడు. లోకంలో మనుషునికి జన్మనిచ్చేది తల్లి. కాబట్టి ఈ దినాన మనము సర్వాధికార దేవుణ్ణి ఘనపరచాలి. రెండవదిగా తల్లిని సన్మానించబద్దులమై ఉన్నాం. కాబట్టి బిడ్డలారా, దేవాది దేవుడు తన 10 ఆజ్ఞలలో కూడా ఈ యొక్క విషయాన్ని రూఢీకరించారు. నీ తల్లిదండ్రులను సన్మానించుము. ఏలయనగా ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క దినాన మనమందరము కూడా సర్వాధికారైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఆ మహిమోన్నతుడైనటువంటి క్రీస్తు యొక్క సముఖములో కొద్ది నిమిషాలు ఈ యొక్క విషయమై దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు మదర్స్ డే కనుక ఈ దినాన ఆ యొక్క విషయమై కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. మన వాక్యాంశము తల్లి యొక్క పాత్ర. మన వాక్యాంశము తల్లి యొక్క పాత్ర. పరిశుద్ధ గ్రంథము తెరచి తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనమును చదువుకుందాం. ఇక్కడ ఈ విధముగా ఉన్నది: నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను నివసించెను. అది నీయందు సహా నివసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము
ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. చదవబడినటువంటి ఈ లేఖనములలో నుండి దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు తల్లి యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యముగా ఉన్నదో ఈ లేఖనంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాగనగా ఒక ఇల్లు, ఒక సమాజం, లేక వారు ఉన్నటువంటి వీధి, వారి నివాసము చేయుచున్న గ్రామం, వారి యొక్క నివాసము చేయుచున్న పట్టణం, వారు నివసించుచున్న జిల్లా, రాష్ట్రం, దేశం, దేనినైనా ప్రభావితము చేయగలిగేలాగా ఒక వ్యక్తి ఉండగలగాలంటే ఆ వ్యక్తిని పెంచవలసినటువంటి తల్లి యొక్క ప్రభావం ఎంతైనా ఉంటుంది. తల్లి ప్రభావం లేకుండా, తల్లి యొక్క పాత్ర లేకుండా ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో గొప్పవారు కాలేరు. ఈ సమాజం, ఈ యొక్క దేశం, ఈ ప్రపంచం శ్రేష్టమైనదిగా, క్షేమకరమైనదిగా, మేలుకరమైనదిగా ఉండగలగాలంటే తల్లి తన యొక్క బిడ్డలను ఎంతో చక్కగా పెంచవలసిందిగా ఉన్నది. ఎలాగనగా తల్లి యొక్క పాత్ర గురించి ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా చెప్తూ ఉన్నానంటే, ఇంటిలో ఉన్నటువంటి తల్లి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆమె మనస్తత్వవేత్త అయి ఉన్నది. రెండవదిగా ఆమె పిల్లలకు వైద్యురాలుగా ఉన్నది. మూడవదిగా ఆమె గొప్ప వేదాంతి. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆమె విద్యావేత్తగా ఉన్నది. అనగా జ్ఞానాన్ని బోధించి జ్ఞానమును నేర్పించేదిగా ఉన్నది. ఐదవదిగా మనం చూసినప్పుడు ఆమె దాదిగా పెంచే నర్సుగా ఉన్నది. ఆరవదిగా మనం చూసినట్లయితే ఆమె పిల్లలను క్రమశిక్షణలో పెట్టే ఒక ఒకేషనల్ పోలీస్ ఆఫీసర్గా ఉన్నది. ఏడవదిగా మనం చూసినట్లయితే ఆమె వారిని సరైనటువంటి మార్గంలో నడిపించగలిగి ఒక టాక్సీ డ్రైవర్గా, అంటే సన్మార్గములో నడిపించగలిగేటువంటి, సురక్షితంగా తాను చేరవలసిన గమ్యానికి చేర్చగలిగేటువంటి ఒక వాహనముగా కూడా తల్లి ఉన్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథమును బట్టి, అలాగే లోకరీతిగా కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు బిడ్డలారా, తల్లి అనేకమైన పాత్రలు పోషిస్తుంది. నేను మరలా చెప్తున్నాను, ఆమె మొట్టమొదట మనస్తత్వవేత్త, రెండవదిగా వైద్యురాలు, మూడవది గొప్ప వేదాంతి, నాలుగవదిగా విద్యావేత్త, ఐదవదిగా నర్స్ లేక దాది, ఆరవదిగా ఒక పోలీస్ ఆఫీసర్, ఏడవదిగా మార్గాన్ని నిర్దేశించి గమ్యానికి చేర్చే వాహనం. కాబట్టి ఈ యొక్క దినాన ఇన్ని బాధ్యతలు, తల్లి బాధ్యతను వహిస్తూ వాటన్నిటిని భరిస్తూ ముందుకు తన యొక్క బిడ్డలను కొనసాగింపజేస్తుంది. అందుకొరకే తల్లిని మనము గౌరవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నా మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క దినాన నేను హ్యాపీ మదర్స్ డే తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క తల్లులను, మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మీ తల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో ఈ వాక్యం ద్వారా దేవుడు మీకు బయలుపరచును గాక. అలాగే తల్లులారా, మీరు మీ యొక్క పిల్లలు ఎంత గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారో అంత గొప్పగా వారిని పెంచాలి. వారు ఏ విధంగా ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా వారిని పెంచగలిగినప్పుడు నీ యొక్క ఆశ, నీ కోరిక వారి యొక్క జీవితంలో నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. కనుక ఇక్కడ ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ తిమోతిని గురించి మనం గమనించినప్పుడు తిమోతి యొక్క తల్లి యూనికే పాత్ర ఏమిటి అని మనం గమనించినట్లయితే తిమోతి యొక్క జీవితం అంతయు కూడా తన తల్లి అయిన యూనికే తన జీవితాన్నంతటిని ధారబోసి అతన్ని పెంచింది. అతడు ఏమి సాధించాలనుకుని ఉన్నదో ఆ విధముగా తన కుమారుని పెంచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆ యొక్క కుటుంబంలో యూనికే మాత్రమే కాదు, ఆ యొక్క తిమోతి యొక్క అవ్వ అయినటువంటి లోయి కూడా ఒక ఉన్నతమైన పాత్ర పోషించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇంటిలో ఉన్నటువంటి అవ్వయు తల్లియు
వారు పెంచిన విధానం బట్టియే పిల్లలు ఎదుగుతూ ఉంటారు. వారు పెద్దవారైనప్పుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వారు రాగలుగుతారు. అందుకొరకు పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించగలము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క తిమోతి యొక్క తల్లి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తన కుమారుడైనటువంటి తిమోతికి నేర్పించినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క దినాన ఆ 3 విషయాలను కూలంకుషంగా మనము కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే తిమోతికి తన తల్లి నేర్పించినటువంటి మొదటి విషయం ఏంటనగా, ఆమె జీవము కలిగిన దేవుని లేఖనముల పట్ల తిమోతికి ప్రేమను కలిగించింది. నేను బిడ్డలారా, దేవుని లేఖనముల పట్ల తిమోతికి ప్రేమను కలిగించింది. ఎలయనగా దేవుని యొక్క వాక్యం పట్ల ఏ వ్యక్తి అయితే ప్రేమ కలిగి ఉంటాడో ఆ వ్యక్తి నిశ్చయముగా తన యొక్క జీవితంలో జీవము కలిగిన దేవుని ద్వారా సరిచేయబడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ యావత్ ప్రపంచము, ఈ యావత్ విశ్వము కూడా దేవుని వాక్యము ద్వారానే భద్రపరచబడుతుంది, దేవుని వాక్యము ద్వారానే కాపాడబడుతుంది, దేవుని వాక్యము ద్వారానే నడిపించబడుతుంది. ఎలయనగా వాక్యమే దేవుడై ఉన్నాడు గనుక. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ లేఖనముల పట్ల తిమోతికి తన తల్లి అయిన యూనికే ప్రేమను కలిగింపజేసింది. అందుకొరకే బాల్యము నుండి కూడా తిమోతి దేవుని లేఖనముల పట్ల బహు ప్రేమ గలవాడై ఆ వాక్యములను ధ్యానించినట్లుగా లేఖన భాగములో మనము చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలోని 3వ అధ్యాయము మనం గమనించినట్లయితే 14వ వచనములో నుండి ఈ యొక్క లేఖనాలను మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ విధంగా ఉంది అక్కడ, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లుగా దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు బహు స్పష్టంగా తెలియజేసినటువంటి మాట, నీవు బాల్యము నుండి నేర్చుకొని ఉన్నటువంటి లేఖనములు అని ఇక్కడ అంటున్నాడు. నువ్వు బాల్యము నుండి నేర్చుకున్నటువంటి శక్తి కలిగిన లేఖనములు, లేక నేర్చుకున్నటువంటి పరిశుద్ధాత్మ ఆవేశముతో, పరిశుద్ధాత్మ పూర్ణముతో నింపబడినటువంటి లేఖనములను గురించి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ప్రియమైన బిడ్డలారా, యూనికే తిమోతికి చిన్ననాటి నుండి జీవము కలిగిన దేవుని యొక్క వాక్యమును ఉపదేశించినట్టుగాను, ఆ లేఖనముల పట్ల ప్రేమను కలిగించి అనుదినము వాటిని చదువుటకును, ధ్యానించుటకును, వాటిని పఠించుటకును, ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యములో ముందుకు సాగునట్లు ఆ యొక్క కుమారుని పెంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకొరకే మనం గమనించినట్లయితే సత్యవాక్యము, సత్య లేఖనములో ప్రేమను కలిగించింది. ఆ యొక్క లేఖనము చదువుట వలన తనకి యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగింది. ఆ లేఖనమును ధ్యానించటం వలన, ఆ లేఖనమున పరిశుద్ధాత్మ యొక్క శక్తిని తాను ఎరిగి ఉన్నాడు. ఆ లేఖనమును ధ్యానించటం వలన తన ఆత్మీయ జీవితమును ఏ విధముగా పరిశుద్ధమైనదిగా తీర్చుకోవాలో తిమోతి ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము మన నడవడికలను దిద్దుతుంది, సరిచేయుచున్నది, మనము చేసినటువంటి ప్రతి మిస్టేక్ను ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది. కనుక అనుదినము మీ పిల్లలు ప్రయోజకులుగా, శ్రేష్టమైన వారిగా, మంచి వారిగా తీర్చబడగలగాలంటే దేవుని వాక్యము పట్ల వారికి ప్రేమను కలిగించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఎలయనగా
దేవుని యొక్క వాక్యం పట్ల ఎప్పుడైతే వారు ప్రేమ కలిగిన వారుగా ఉంటారో ఆ వాక్యము ద్వారా వారు సరిచేయబడతారు. మరి దేవుని వాక్యం పట్ల వారు ప్రేమ కలిగిన వారుగా ఉండాలంటే మీరు తల్లులుగా మీ గృహములో మీ పిల్లలకు అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును వారి చేత చదివించే వారిగా ఉండాలి. వాక్య ప్రకారముగా జీవించడానికి వారికి నేర్పించే వారై ఉండాలి. అందుకొరకు దేని వాక్యం చెప్తుంది, ప్రభు శిక్షలోను ప్రభు బోధలోను వారిని పెంచుడి. మనము అనుదినము ప్రభు బోధను వారికి నేర్పించే వారముగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఏలయనగా ప్రకటించకుండా ఎవరు వింటారు? వినకుండా విశ్వాసం ఎలా కలుగుతుంది? అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు కదా, 10వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు, ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది, అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ఇక్కడంటాడు, ప్రకటించేవారు లేకుండా ఎవరు వినగలరు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ 14వ వచనం అంటాడు, ప్రకటించేవాడు లేకుండా వారెట్లు విందురు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, గృహములో ఉన్నటువంటి తల్లులే ఆ ఇంటిలో ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యమును ప్రకటించే వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ వాక్యమును ధ్యానించే వారిగా ఉండాలి. అప్పుడు నిశ్చయముగా ఆ బిడ్డలు విన్నటువంటి ఆ బిడ్డలలో ఈ యొక్క మాటలు క్రియారూపకం దాలుస్తూ ఉంటుంది. ఎలయనగా 17వ వచనం అంటాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని అంటున్నాడు. కాబట్టి బిడ్డలారా, ఎల్లప్పుడూ దేవుని గూర్చినటువంటి యేసు క్రీస్తు వారిని గూర్చినటువంటి వాక్యమును మనము గృహములో బోధించినప్పుడు వారు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారు నిశ్చయముగా వారి యొక్క జీవితంలో సరిచేయబడి దేవుని యందు విశ్వాసము గలవారై దేవుని శక్తి చేత వారు నింపబడిన బిడ్డలుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బిడ్డలారా, ఈ యొక్క దినాన మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యము పట్ల ప్రేమను మన పిల్లలకు కలిగింపజేయగలుగుతున్నామా? దేవుని వాక్యం పట్ల వారు ప్రేమ కలిగిన వారిగా ఉన్నారా? ఎందుకంటే దేవుని వాక్యం ఎడల వారు ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటారో అప్పుడు నిశ్చయముగా వారు దేవుని యందు విశ్వాసం గలవారుగా ఉంటారు. దేవుని యందు ఎప్పుడైతే వారు విశ్వాసం గలవారుగా ఉంటారో దేవుని శక్తి వారిలోనికి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, మనం గమనించినట్లయితే గృహములోని మన యొక్క పిల్లలకు మనము బోధించడం ప్రారంభించాలి. ఇక్కడ మీరు అనవచ్చు, నేను ఒక్కదాన్ని ఎలాగ బోధించగలండి? మా యొక్క యజమాని భక్తిపరుడు కాదు, దేవుని యందు విశ్వాసం లేని వాడని మీరు చెప్పొచ్చు. తిమోతి యొక్క తండ్రిని గురించి మనం చూసినట్లయితే, తిమోతి యొక్క తండ్రి ఒక గ్రీసు దేశస్థుడు. తాను విశ్వాసి కాదు, తాను దేవుని యందు భక్తిపరుడేమీ కాడు. కానీ ఈమె యొక్క భక్తిని బట్టి ఆ ఇల్లంతయు కూడా పరిశుద్ధ వాతావరణము చేత నింపబడింది. ఆమె యొక్క తల్లియు ఆమెయు ఆ బిడ్డను దైవికమైన భక్తిలో పెంచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు దేవుని యొక్క వాక్యమును మన గృహములో బోధించడం తెలియజేస్తున్నానుగా, దేవుని యొక్క వాక్యము ఎలాంటి వారినైనా మార్చగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏమనగా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యము వింటున్నటువంటి లూదియా యొక్క మనస్సు తెరవబడినట్టుగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. అప్పుడు లూదియాయును దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడున అమ్ముకును తుయితైరా పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం ఎక్కడైతే బోధించబడుతుందో అక్కడ వారి హృదయములు తెరవబడతాయి. విన్న వారి హృదయములు తెరవబడినప్పుడు వారిలో ఉన్నతమైన మార్పు, ఉన్నతమైనటువంటి పరివర్తన కలుగుతుంది. కాబట్టి మన యొక్క కుటుంబాల్లో శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి పిల్లలు ఎదగగలగాలంటే వారికి దేవుని యొక్క వాక్యమందు ఎల్లప్పుడూ మనము తర్పీదిచ్చే వారముగా ఉండాలి, బోధించే వారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము నిశ్చయముగా వారి హృదయములను తెరుస్తుంది. వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ప్రభు హృదయములను తెరవడం మొదలు పెడతాడు.
ఎప్పుడైతే దేవుడు ఉదయము తెరుస్తాడో రక్షించగలిగే విశ్వాసం మనలోనికి, మన కుటుంబంలోనికి, మన పిల్లల్లోనికి వస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఈనాడు మనం చూసినట్లయితే సమాజంలో అనేక మంది యవనస్తులు వారి యొక్క జీవితాన్ని విచ్చలవిడిగా వారి చేసుకుని వారి బ్రతుకును నాశనం చేసుకోవడం మాత్రమే కాదు, మన ఇంటి పేరు నాశనం చేస్తున్నారు, మన సమాజాన్ని నాశనం చేస్తున్నారు, మనకి ఎంతో నష్టాన్ని, కష్టాన్ని, దుఃఖాన్ని, శోకాన్ని మిగులుస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి మనకి రాకుండా ఉండగలగాలంటే జీవము కలిగిన దేవుని యొక్క వాక్యమును ప్రకటించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక విషయం నేను మీకు తెలియజేస్తున్నాను, ఎందుకు మనము దేవుని యొక్క వాక్యమును గృహములో బోధించాలి. ఈ యొక్క లోకములో ఒక వ్యక్తి జన్మిస్తూ ఉన్నాడంటే అది చాలా భయంకరమే. కారణమేమనగా ఇది ఏ విధంగా మనం పోల్చవచ్చు అంటే, ఉదాహరణకు ఒక భయంకరమైనటువంటి ప్రవాహము కలిగినటువంటి నదిలో నీ యొక్క బిడ్డ పడిపోతే అతను నీవు రక్షించవా? ఏదైనా తాడు గాని ఏదైనా కర్ర గాని అందించి అతను రక్షిస్తావు కదా. అలాంటి ఈ యొక్క లోకము కూడా అలాంటి భయంకరమైన ప్రవాహము కలిగినటువంటి భయంకరమైన ప్రమాదముతో కూడినటువంటి లోకం ఇది. ఈ లోకంలో ఒక బిడ్డ జన్మించి ఉన్నాడంటే అది క్షేమం కాదు. ఎందుకంటే భయంకరమైన వాతావరణములు చుట్టూ అలుముకుని ఉన్నాయి. చిన్ననాటి నుండి కూడా తను ఎదిగేటువంటి వాతావరణము, తన పరిసరాలన్నీ కూడా భయంకరమైన వాతావరణంతో నిండి ఉన్నాయి. అనేకమైన ప్రభావములు తన మీద ప్రభావితం చూపడానికి సిద్ధముగా ఉన్నాయి. మనకి కంటికి కనబడేవి కొన్ని, కనబడనివి కొన్ని. మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క చేష్టలు, మనుషుల యొక్క క్రియలు తన దృష్టి ద్వారా చూసేవన్నీ కూడా తన మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి. వాటన్నిటి నుండి మనం వారిని రక్షించాలంటే అది మన వలన కాదు, ఎందుకంటే మనం అన్నిటినీ చేయలేం. కానీ జీవము కలిగిన దేవుని యొక్క వాక్యము అన్నిటి నుండి మన బిడ్డలను కాపాడగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భయంకరమైనటువంటి సముద్రములో నుండి, ఈ యొక్క మహాసముద్రం లాంటి లోకములో నుండి, మహా అలల వంటి లోకములో నుండి తప్పించగలిగేది కేవలము జీవము కలిగిన దేవుని యొక్క వాక్యమే. ఎందుకంటే ఆ వాక్యమే వారిలో రక్షించగలిగే, వారి రక్షణ పొందగలిగే విశ్వాసాన్ని కలిగించగలిగేది, వారిని క్షేమముగా ఉంచగలిగేది. కాబట్టి ఈ యొక్క దినాన ప్రియ తల్లులారా, ప్రతి ఒక్కరూ కూడా మీ బిడ్డలు వారు విన్నా వినకపోయినా, మీ మీద లక్ష్యముంచకపోయినా, మీరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉన్నప్పుడు నిశ్చయముగా వారికి మీరు చేయూతనిస్తున్నారు. ఏదో ఒక సాధనాన్ని రక్షించడం కొరకు వారికి అందింపజేస్తున్నారు. ఈ రోజు వారికి ఆ యొక్క రక్షణ సాధనము అర్థము కాకపోవచ్చు. ఏదో ఒక రోజున నిశ్చయముగా నువ్వు అందించేటువంటి ఆ రక్షణ సాధనాన్ని, తాడైనా కర్రైనా ఏదైనా చెయ్యైనా ఏదైనా ఒక రోజున వారు పట్టుకుంటారు. అప్పుడు నిశ్చయముగా వారు ఆ భయంకరమైన ఊబిలో నుండి, ఆ మహాప్రమాదకరమైన పరిస్థితిలో నుంచి బయటికి రాగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకొరకే జీవము గల దేవుడు మనందరికీ తెలియజేసినటువంటి మాట, ఆయన మనకు సెలవిచ్చినటువంటి ప్రతి మాటలు ఏదో ఒక క్షణాన చెప్పి ఊరుకునేవి కాదట. మోషే భక్తుడు ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయంలో ఆయన తెలియజేసి ఉన్నాడు. 5వ వచనం నుండి మనం చూసినట్లయితే అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కనుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనల మీదను వాటిని వ్రాయవలెను అని దేవుడు బహు స్పష్టముగా తెలియజేసి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క దినాన మనమందరము కూడా ఈ యొక్క సత్యాన్ని గమనించవలసిన వారమే ఉన్నాం. ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకునేటప్పుడు, లేచేటప్పుడు, అన్ని సమయాలలో కూడా సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క వాక్యమును బోధించే వారముగా మనం ఉండాలని తెలియజేయచ్చు ఉన్నాను. అనగా దేవుని యొక్క వాక్యమును మనం ఎప్పుడైతే బోధిస్తామో, ఆ బోధించినటువంటి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో పరివర్తనను కలగజేస్తుంది. ఎందుకనగా దేవుడు వాక్యమును పలకగానే వెలుగు కలిగింది.
ఈ లోకంలో ఉన్న సృష్టి అంతయు ఒకటొకటిగా రూపమును దాల్చుకున్నది. అలాగే మన యొక్క జీవితంలో ఏ రూపము లేని మన యొక్క బిడ్డలు, ఏ యొక్క పోలిక లేని మన బిడ్డలు, వారి జీవితంలోని ఒక రూపము రాగలగాలంటే జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం వారిలో ప్రకటించబడాలి. వారిలో ఉన్న చీకటి తొలగిపోయి వారిలో ఒక నూతన సృష్టి జరగగలగాలి. అలాగా జరగగలగాలంటే కేవలం నోటి మాటల ద్వారా జరగదు. ఈ జీవము కలిగిన దేవుని యొక్క లేఖనములు ఎందుకు మనము బోధించాలంటున్నానంటే, ఈ లేఖనములు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినవి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన లేఖనములు. ఈ యొక్క మాట ఎక్కడైతే పలకబడుతుందో, ఈ దేవుని వాక్యం ఎక్కడైతే చెప్పబడుతుందో, వారందరి జీవితంలో నిశ్చయముగా మార్పు కలుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజు ఈ నా మాటలు వింటున్న వారందరి యొక్క జీవితాలలో దేవుడు నూతనమైన పరివర్తనను కలిగించును గాక. వారి యొక్క ఒకవేళ తల్లిదండ్రులకు బాధించేవారిగా, వారి ఇష్టానుసారంగా ప్రవర్తించేవారిగా పిల్లలు ఉన్నట్లయితే, ఈ నా మాటలు వింటున్న వారందరి యొక్క జీవితంలో ఇప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా ఈ లేఖనము వారిలో ప్రవేశించి వారిలో ఒక నూతనమైన మార్పును అనుగ్రహించును గాక. ప్రియమైన బిడ్డలారా, ప్రభు యొక్క మాట చిన్న మాట అయినా సరే ఎంత కరుడుగట్టిన నేరస్తునైనా మార్చగలుగుతుంది. ఆనాడు సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావనే ఒక చిన్న మాట తన ఒక గొప్ప పరిశుద్ధుడైన అభిషక్తుడైన పౌలుగా మార్చగలిగింది. ఈ రోజు ఆ గొప్ప దేవుని యొక్క స్వరము ప్రతి గృహములో వినబడును గాక. ప్రతి తల్లులు ఈ రోజు మొదలుకొని ఒక స్వార్థికురాలుగా మీ ఇంటిలో విరుదురు గాక, ఒక బోధకురాలుగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించేవారుగా, ప్రభు యొక్క బోధలో వారిని పెంచేవారుగా మీరు ఉందురుగాక అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, నిశ్చయముగా దేవుడు తన కార్యమును జరిగించును గాక. ఈనాడు చాలా మంది ఈ యొక్క సత్యమును తెలియక వారి యొక్క పిల్లలను పెంచి ఇప్పుడు ఎంతగానో వేధించబడుతున్నారు. బాధలో, దుఃఖములో, కన్నీటిలో ఉన్నారు. చాలా మంది ఈ యొక్క బ్రతికెందుకని తమ యొక్క జీవితంలో విరక్తి కలిగిన వారిగా ఉన్నారు. అలాంటి వారందరికీ నేను తెలియజేస్తున్నాను, ఏ రోజు నిశ్చయముగా దేవుడు నీకు ఒక గొప్ప మాట నీకు అనుగ్రహింపజేస్తున్నాడు. దేవుని మాట నీ నోట ఉంటే, నీ నోటనున్న నీ మాటలు నీ బిడ్డల నోటిలోనికి అవి ట్రాన్స్ఫర్ అవుతాయి, వారిలోనికి అవి రూపాంతరం చెందుతాయి, వారిలోనికి వెళుతాయి. కాబట్టి నిశ్చయముగా వారిలో గొప్ప మార్పును తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మన యొక్క జీవితంలో చాలా సందర్భంలో మనము జెనెటిక్ గా మనకున్న లక్షణాలు మన పిల్లల్లో ఉండాలనుకుంటూ ఉంటాం. మనకున్న గుణాలు, మనకున్న రూపాలు, నీ రూపంలోనే నీ బిడ్డలు ఉండాలని, నీ పోలికలో నీ బిడ్డలు ఉండాలని, నీ స్వభావం వారికి ఉండాలనుకుంటూ ఉంటాం. అది జెనెటిక్ గా జరిగేటువంటి సంఘటన. అయితే ఆత్మ సంబంధముగా దైవికమైనటువంటి స్వభావం, దైవికమైనటువంటి రూపం వారిలోనికి రాగలగాలంటే, వారిలో దేవుని వాక్యమును, పరిశుద్ధతయును, పరిశుద్ధాత్మయును, ఆత్మ సంబంధమైన జీవితము కలిగిన వారిగా వారు ఉండగలగాలంటే, ఈరోజు తల్లిగా, తండ్రిగా ఆ లక్షణాల గుణములు నీలో ఉండాలి. నీవు ఎప్పుడైతే ఆ గుణ లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఉండి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, దేవుని వాక్యము చేత నింపబడి, ఆత్మావేశము కలిగిన వ్యక్తిగా ఉండి నీవు దేవునిలో ముందుకు సాగుతూ ఉంటావో, నిశ్చయముగా నీ పోలికలో, నీ నడవడికలో నీలాగా నడిచేటువంటి వారు, నీలాగా మాట్లాడేటువంటి వారు నీవలే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి, దేవుని యొక్క దైవిక సన్నిధిలో అనేకులకు ఆశీర్వాదకరమైన వారిగా వారు ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు యూనికే తన తల్లి అయిన లోయి కూడా ఆత్మీయురాలే. ఆత్మీయురాలైనటువంటి తల్లికి కలిగినటువంటి బిడ్డ అయినటువంటి యూనికే కూడా ఆత్మీయురాలే. ఈ ఇరువురి యొక్క ఆత్మీయత తమ కుమారుడైనటువంటి తిమోతిలోనికి జెనెటిక్ గా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారిలో ఆ బిడ్డ కూడా వారి యొక్క ఆత్మీయతను పొందుకుని ఉన్నాడు. ఈ రోజు ప్రియ తల్లులారా, ఆత్మీయంగా ఉన్నటువంటి ప్రతి తల్లులు వారి యొక్క బిడ్డలలోనికి వారి ఆత్మీయ జీవితాన్ని ట్రాన్స్ఫర్ చేయుదురుగాక, వారిలోనికి పాస్ చేయుదురుగాక, వారిలోనికి పెంపొందింప చేయుదురుగాక, వారిలోనికి మీరు అనుగ్రహింప చేయుదురుగాక. కాబట్టి ఎవరో ప్రభావితం
చేస్తున్నారు అంటున్నారు. చాలా మంది అంటారు మా చెడు వ్యసనాలకు లోనైపోయారండి, బయట ఉన్నటువంటి పిల్లల ద్వారా మా పిల్లడు చెడిపోతాడు అంటుంటారు. ఈ రోజు మీతో చెప్తున్నాను, మీ యొక్క ఆత్మీయత ద్వారా మీ బిడ్డలు ఆత్మీయ స్థితిలోనికి వచ్చుదురు గాక. మీ ప్రార్థన ద్వారా వారు ప్రార్థనాపరులవుదురు గాక. మీ యొక్క విశ్వాసము ద్వారా వారు విశ్వాసపరులవుదురు గాక. నేను తెలియజేస్తూ ఉన్నాను, ఈ రోజు ఈ లోకపు వాతావరణంలో మార్చగలిగేది జీవము కలిగిన దేవుని వాక్యం. అందుకొరకే తిమోతి యొక్క తల్లి ఆ వాక్యమునే కుమారుడికి బోధించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, తిమోతి యొక్క తల్లి అయినటువంటి యూనికే తిమోతికి నిజమైన విశ్వాసమును నేర్పించింది. నిజమైన విశ్వాసములో ఎలాగుండాలో ఆమె నేర్పించినట్టుగా మనము చూడగలుగుతున్నాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలోని 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క దినాన ఆ యొక్క మాట మనం గమనిద్దాం. చూడండి, ఆ విశ్వాసం మొదటిని అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకులోను నివసించెను. అది నీ యందు సహా నివసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేని బిడ్డలారా, ఏంటి విశ్వాసము? నిష్కపటమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం. నిజాయితీతో కూడిన విశ్వాసం, ఏ విధమైన కల్మషము లేని విశ్వాసం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క దినాన ఎప్పుడైతే నీవు జీవము కలిగిన దేవుని యొక్క వాక్యమును నీ బిడ్డలకు బోధిస్తున్నావో, బోధించినటువంటి ఆ వాక్యము వారు ఎప్పుడైతే వింటున్నారో, విన్న వారందరి యొక్క జీవితంలో విశ్వాసము కలుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే తిమోతి నిష్కపటమైన విశ్వాసము గలవాడిగా ఉన్నాడు. ఈ విశ్వాసం మొదట తన అవ్వ అయినటువంటి లోయలో ఉన్నదట. అదే విశ్వాసము తల్లి అయినటువంటి యూనికులో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు మీ యొక్క పిల్లలు గొప్ప విశ్వాసపరులుగా తీర్చబడగలగాలంటే మీ తల్లి, మీరు కూడా మీ యొక్క బిడ్డలకు అలాంటి విశ్వాసమును కనపరిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, భక్తుల గురించి మనం గమనించినప్పుడు డేల్ మోడీ గారు అంటారు, నేను ఈరోజు ఈ విశ్వాసము కలిగి ఈ విధంగా ఉండడానికి గల కారణము నా తల్లియే కారణం అంటున్నాడు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడైనటువంటి అబ్రహాం లింకన్, నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారణము నా తల్లియే. నా తల్లి గనుక నా యొక్క జీవితంలో లేకపోయింటే నేను ఏమై ఉండేవాడునో, కానీ ఈ స్థితిలోనికి రావడానికి నా తల్లి యొక్క విశ్వాసమే అంటున్నాడు. కాబట్టి ప్రతి తల్లి వారి యొక్క జీవితంలో గొప్ప విశ్వాసమును కనపరిచే తల్లులుగా ఉందురుగాక. వారు ఎప్పుడైతే విశ్వాసం కలిగిన వారిగా ఉంటారో, నిశ్చయముగా మీ యొక్క పిల్లలు కూడా విశ్వాసం గల వారిగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, కొందరు తల్లిదండ్రులు వారు ఎంత గొప్ప విశ్వాసాన్ని దేవుని దగ్గర పిల్లల విషయంలో కనపరిచారో మనం చూడగలం. ఉదాహరణకి సురేపేనికి ఆ యొక్క స్త్రీ తన యొక్క కుమార్తె దయ్యము పట్టి పీడించబడుతున్నప్పుడు యేసయ్య యొద్దకు వచ్చి ఆ యేసయ్య దగ్గర ఎంతగానో బతిమాలినట్టుగా మనం చూస్తున్నాం. యేసయ్య చివరికి ఒక మాట అన్నాడు, అమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పది అని. అవును, నీలో గొప్ప విశ్వాసం ఉంటే నీ బిడ్డలను పట్టి పీడిస్తున్నటువంటి దురాత్మ సమూహములు, దయ్యపు శక్తులు, ఈ లోక సంబంధమైన పాప సంబంధమైనటువంటి బంధకాలన్నీ కూడా తెంచబడతాయి. ఈ రోజు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీ బిడ్డలను పట్టి పీడిస్తున్నటువంటి ఈ పాప బంధకాలన్నీ తెంచబడును గాక. దురాత్మ సమూహములన్నీ పారిపోవును గాక. దయ్యపు శక్తి నుంచి విడుదల పొందును గాక. నిశ్చయముగా అప్పుడు నా తల్లి విశ్వాసం బట్టే నేను ఈ స్థితిలో ఉన్నానని వారును నీవు కలిగిన గొప్ప విశ్వాసాన్ని వారు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిజాయితీతో కూడిన నిష్కపటమైన విశ్వాసమును ఆ యొక్క తల్లి తిమోతికి నేర్పించింది, లేక అనుగ్రహింపజేసింది. తనలో ఉన్న విశ్వాసాన్ని తన కుమారుడికి అనుగ్రహింపజేసింది. ఈ రోజు మీలో నిష్కపటమైన విశ్వాసం ఉన్నట్లయితే నిశ్చయముగా నీ బిడ్డలలోనికి అది అనుగ్రహించబడుతుంది. దేవుడు వారి యొక్క జీవితంలో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వారికి ఉన్న విశ్వాసము బట్టి వాటన్నిటిని జయించగలుగుతారు. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసం
ఎందుకు మనం విశ్వాసం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉంటే లోకాన్నే జయించగలుగుతామని దేవుని వాక్యము తెలియజేయుచున్నది. ఈ యొక్క లోకమును జయించింది మీ విశ్వాసమే అని అపోస్తలుడైన యోహాను తన పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు లోకమును జయించగలిగే విశ్వాసం నీ బిడ్డలలోనికి రాగలగాలంటే మొదట విశ్వాసం నీలో ఉండాలి. ఏంటి లోకములో ఉన్నది? శ్రమ, శోధన, కష్టం, వ్యాధి, బాధ, దుఃఖం, నింద, అవమానం, ఇవన్నీ ఈ లోకములో ఉన్నాయి. ఈ లోకములో ఉన్న వీటన్నిటిని జయించగలిగేది దేవుడు మనకు అనుగ్రహించే విశ్వాసం. ఈ రోజు అలాంటి ఒక ఉన్నతమైన గొప్ప విశ్వాసములోనికి మనము నడిపించబడినట్లు, తీర్చబడినట్లు, దైవికమైనటువంటి కృపల ముందుకు సాగినట్లు మీ యొక్క విశ్వాసమును మీ బిడ్డల్లోనికి అనుగ్రహింపజేయుదురుగాక. బిడ్డలారా, మూడవదిగా మనం చూసినట్లయితే తిమోతి యొక్క తల్లి తన కుమారునికి పరిచర్య చేయుటకు ఆసక్తిని కలిగించింది. ఇతరులకు పరిచర్య చేయడానికి ఆసక్తిని పుట్టించింది. ప్రియమైన బిడ్డలారా, మన యొక్క జీవితంలో మన యొక్క పిల్లలు కూడా ఇతరులకు ఎల్లప్పుడూ కూడా సహకరించేవారుగాను, ఇతరులకు ఉపకారములు చేసేవారుగాను, లేక ఇతరులకు పరిచర్య చేయడానికి ఆసక్తి కలిగిన వారిగా ఉండినట్లు మన పిల్లలను మనం పెంచవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనము నుండి ఈ లేఖనాన్ని మనం చూడగలం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలుల పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించింది గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యూనికే తన కుమారుడైనటువంటి తిమోతికి పరిచర్య చేయుట ఇంట్లో నేర్పించడం మాత్రమే కాదు, ఇతరుల ఎడల ఇతరులకు ఎలాగ పరిచర్య చేయాలో ఆ పరిచర్య చేయుటకు ఆసక్తిని పుట్టించింది. ఆ పరిచర్య చేయటం వలన దేవుని యొక్క దీవెనలు, మేలు ఎలాగ పొందగలమో ఆ యొక్క తల్లి తనకి నేర్పించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క లోకంలో మన యొక్క జీవితంలో మన యొక్క పిల్లలను మనం ఏ విధంగా పెంచుతూ ఉన్నాం? ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు వెళ్ళేటువంటి ప్రయాణము అంత సులువైన ప్రయాణము కాదు. అపోస్తలుడైన పౌలుకు మాత్రమే పరిచర్య చేయడం కాదు, సర్వాధికారైన దేవునికి ఎలాగ పరిచర్య చేయాలో ఆమె నేర్పించింది. ఎందుకంటే పౌలు వెళ్ళుచున్నటువంటి మార్గం సులువైనది కాదు. ఎన్నో రకాలైనటువంటి హింసలు, ఎన్నో రకాలైనటువంటి మరణకరమైన పరిస్థితులు. ఒకనొక సమయంలో ఆయన రాళ్ల చేత కొట్టబడ్డాడు. ఒకసారి అయితే ఆయన చనిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితులన్నిటి గుండా ఈ యొక్క తిమోతి కూడా వెళ్ళవలసి ఉన్నది. అలాంటి అప్పటికే అనేకమైన శ్రమలు తను పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 15వ అధ్యాయం అంతట్లో 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పౌలు గారు పొందినటువంటి కొన్ని అవమానాలు, కొన్ని దెబ్బలు, కొన్ని నిందలు, ఇవన్నీ కూడా తన స్వజనుల వలన కలిగినటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా యూనికేకు తెలుసు. అయినప్పటికీ వాటన్నిటినీ ఆసరాగా తీసుకుని తిమోతి నీవు పౌలుతో వెళ్ళొద్దు, ఇది ఎంతో చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇప్పటి వరకు ఏదో కొంచెం విశ్వాసం కలిగి ఉన్నావు, భక్తి కలిగి ఉన్నావు, ఇంటనే ఉండు, వివాహం చేసుకో, ఈ కుటుంబాన్ని పోషించుకో అని సలహాలు ఇవ్వలేదు. కానీ నీవు వెళ్ళు అని తన కుమారుడైన తిమోతికి ప్రోత్సహించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకొరకే తిమోతి కూడా పౌలు వెంట ఆ యొక్క పరిచయం చేయడానికి వరకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ప్రియతనులారా, మీరు మీ బిడ్డలను దేవుని యొక్క సేవలో మంచి విషయాలలో ప్రోత్సహించే వారిగా ఉన్నారా, లేక వారిని వెనక్కి లాగి
వెనుదిరిగి చేసేవారుగా, అవిశ్వాసము నెట్టివేసేవారుగా మీరున్నారా? ఇక్కడ యూనికే తన కుమారుని ప్రోత్సహించింది, తన కుమారుని బలపరిచింది. నీవు వెళ్ళు, నీవు ఇప్పటి వరకు నేర్చుకున్న లేఖనములు, నీవు కలిగిన విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది, నీ పరిచర్య అంతట్లో నీకు తోడుగా ఉంటుందని తన కుమారుడైనటువంటి తిమోతికి నేర్పించింది. బిడ్డలారా, అందుకొరకే తన కుమారుడైన తిమోతి ఒక ఉన్నతమైనటువంటి దైవజనునిగా, ఒక ఉన్నతమైనటువంటి అపోస్తులునిగా, ఒక ఉన్నతమైన నాయకునిగా సంఘములలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నీ కుమారుడు ఒక గొప్ప నాయకుడిగా, ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా, ఒక సమాజవేత్తగా, లేక కుటుంబానికి సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండగలగాలంటే నీవు వారిని దైవికముగా ముందుకు నడిపించవలసిన వ్యక్తివై ఉన్నావు. నీవు వారిలో ఏం కోరుకుంటున్నావో ఆ కోరిక మేరకు వారిని పెంచవలసిన రీతిలో నీవు ఉన్నావు. నీవు నీ పెంపకము వేరుగా ఉండి నీ కోరిక వేరుగా ఉంటే ఎప్పటికీ నీ కోరిక తీర్చబడదు. ఏ రోజు సర్వాధికార దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడును గాక. నీ బిడ్డలను మంచికి, శ్రేష్టమైన వాటికి, ప్రయోజనకరమైన వాటికి, దైవికమైన పరిచర్యకు ప్రోత్సహించే వారుగా మీరు ఉందురు గాక. కలుగుతున్న శ్రమలు బట్టి, ఎదురవుతున్నటువంటి ఒత్తిళ్లు బట్టి వారిని పరిచర్యలు వెనక్కి లాగేవారుగా కాకుండా, ఇదిగో దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధి ఉంది, దేవుని యొక్క అభిషేకం నీకు తోడుగా ఉంది, నువ్వు వెళ్ళు, నీకేమీ పర్వాలేదని చెప్పగలిగే యునికేలాగా మీరు కూడా ఉందురుగా కానీ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి బిడ్డలారా, యూనికే తన కుమారుడైనటువంటి తిమోతిని పరిచర్యలో ప్రోత్సహించింది. పరిచర్యలో ప్రోత్సహించి తన యొక్క ఉన్నతమైనటువంటి సేవకు, దేవుని యొక్క పరిచర్యకు ముందుకు నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తిమోతి ఒక శక్తివంతమైనటువంటి సేవకుడిగా తీర్చబడడానికి గల కారణం, లేక దేవుని సేవకునిగా తీర్చబడడానికి గల కారణము, తనకి శక్తివంతమైన దేవుని సేవకురాలైన తల్లి తనకి తల్లిగా ఉంది కనుకని. కాబట్టి ఈరోజు మీరు శక్తివంతమైన సేవకురాలుగా మీరున్నట్లయితే మీ పిల్లలు మీకంటే శక్తివంతమైన సేవకులుగా వారు ఉండగలుగుతారు, ఉన్నతమైన వారిగా తీర్చబడగలుగుతారు. కాబట్టి మీ బ్రతుకులు ఒకవేళ ఆర్థికమైన స్తోమతలో మీరు తక్కువగా ఉండొచ్చు, లేకపోతే లోకరీతిగా అందరిలాగా మీ యొక్క పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో మీరు ఉన్నతమైన వారిగా ఉంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఆత్మయందు వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయంలో వర్ధిల్లుదని చెప్పిన దేవుడు నిశ్చయముగా అన్ని స్థితిగతులలో వారిని వర్ధిల్లింపజేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి బిడ్డలారా, ఆ మహాదేవాది దేవుని యొక్క నామం పేరుని మీ అందరూ నేను తెలియజేసినటువంటి మాట, ఈరోజు ఈ మాతృ దినోత్సవ సందర్భముగా నేను మీతో చెప్తున్నాను. ప్రతి ఒక్క తల్లికి నేను చేతులు జోడి చెప్తున్నాను, మీ పిల్లలకు దేవుని యొక్క వాక్యమును నేర్పించండి. దేవుని వాక్యం పట్ల వారికి ప్రేమను పుట్టించండి. రెండవదిగా మీ పిల్లలకు విశ్వాసం, నిజాయితీతో కూడిన విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసమును వారికి నేర్పించండి. మూడవదిగా వారికి పరిచర్య చేయడం పట్ల ఆసక్తిని పుట్టించండి. ఎప్పుడైతే మీరు ఈ మూడు విషయాలు చేస్తారో మీ యొక్క కుమారుడు కూడా, మీ యొక్క కుమార్తె కూడా తిమోతి కంటే ఒక ఉన్నతమైన బిడ్డగా తీర్చబడుతుంది. అప్పుడు దేవుని యొక్క ఆత్మ తన్ను ప్రేరేపించడం మొదలు పెడుతుంది. బిడ్డలారా, మనము పిరికితరమైన ఆత్మ కలిగినటువంటి వారము కాదు, దత్తపుత్ర ఆత్మ కలిగినటువంటి వారము. అంతేకాదు, తిమోతి చిన్ననాటి నుండి కూడా దేవుని యొక్క ఆత్మ చేత ప్రజ్వలించబడినటువంటి వాడు, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వాడు. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే నీ బిడ్డల్లో ఉంటుందో వారిలో చెడు బుద్ధులు ఉండవు, దేవుని వరాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. వారు బూతునాడరు, వారు ప్రవచనాలు చెప్తారు, వారు చెడు మార్గంలో నడవరు. అనేకులు చెడు మార్గముల నుండి సన్మార్గంలోనికి వారు తోడుకుని వస్తారు. కాబట్టి ఈ రోజు దేవుని యొక్క వాక్యమును, విశ్వాసమును, పరిచర్య పట్ల ఆసక్తియు, దేవుని యొక్క ఆత్మను వారిలో నిలిపి, పరిశుద్ధతలో వారు నిలిపి, వారు ప్రతి యొక్క పరిస్థితులన్నింటినీ మార్చగలిగే ఒక దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని వారు కలిగిన వారిగా ఉంటారు. ఈ రోజు మీ పిల్లలందరిలో, మీ కుటుంబాలన్నింటిలోనూ కూడా దేవుని యొక్క కృపావరములు ప్రజ్వలించబడును గాక. మీ పిల్లలందరూ కృపావరములతో ప్రజ్వలించబడినప్పుడు నిశ్చయముగా ఈ సమాజం అంతయు స్థిరపరచబడుతుంది, బాగు చేయబడుతుంది, క్షేమంగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, భయంకరమైన చెడు వ్యసనముల ద్వారా, మాదక ద్రవ్యముల ద్వారా
ఈ యొక్క మీడియాలోని లేకపోతే సెల్ ఫోన్లో, ఇంటర్నెట్లో, నెట్లో వారు చూస్తున్నటువంటి దృశ్యాలను బట్టి వారి ఆత్మీయ జీవితాన్ని లేక వారి శారీరక జీవితాన్ని కూడా నాశనము చేసుకుని భ్రష్టులైపోతున్న ఈ కాలంలో మరొక్కసారి ప్రియ తల్లులారా, మీరందరూ కూడా మీ గృహములలో ఒక నూతనమైన ఆత్మీయ ఉజ్జీవమును రేపుదురు కాక. మీ పిల్లలందరిలోనికి ఆత్మీయ జీవితంలో వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుట కొరకై వారిని నడిపించుదురు కాక అని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. నిశ్చయముగా దేవుడు కృపావరములతో మీ యొక్క పిల్లలను నింపుతాడు. మీ గృహంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని కృపావరములతో నింపబడతారు. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం మీరు కలిగి ఉండాలని నేను తెలియజేస్తున్నాం. కాబట్టి తిమోతి లాంటి ఉన్నతమైనటువంటి యవనస్తులు ఈ లోకములో లేపబడినప్పుడు, తిమోతి యవనేచ్ఛ నుండి పారిపోయిన వాడు, ఈ లోక సంబంధమైన సుఖభోగాల నుండి పారిపోయిన వాడు, ఆత్మీయ జీవితంలో దినదినం ఎదిగినటువంటి వాడు, ప్రేమలోను దేవుని యొక్క వాక్యంలోను బహుగా విస్తరించినటువంటి వాడు. అలాంటి ఉన్నతమైన పిల్లలు మీకు కూడా అనుగ్రహించబడతారు. దేవుడు యొక్క మదర్స్ డే దినాన ఎలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచన మీ మనసులో ఉంచి మీ కుటుంబాన్ని, మీ పిల్లలను ఉన్నత స్థితిలోనికి మార్చును గాక. అలాంటి రీతిలో నడిపించాలని అనుదినం నేను మీ అందరి కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడి మాటలు బట్టి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, మహాఘనుడా, నీ ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు నీ పాద సంధికి మేము వచ్చి ఉన్నాము నైనా. ఇదిగో ప్రభువా, ఈరోజు మా ముందు తిమోతిని ఉంచి ఉన్నారు. వారి తల్లి అయినటువంటి యునేకేను ఉంచి ఉన్నారు. వారి యొక్క అవ్వైనటువంటి లోయిని కూడా మా మధ్య ఉంచి ఉన్నారు. ప్రభు, వారు ఎలాంటి ఆత్మీయ స్థితిగతులు కలిగిన వారిగా ఉన్నారు మీరు మాకు తెలియజేశారు. బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవా, ఎందరైతే ఈ నా మాటలు విని ఉన్నారు వారందరి కుటుంబాల్లో ఒక ఉన్నతమైన మార్పు కలుగును గాక. తల్లి మాటకు లోబడే బిడ్డలుగా, తండ్రి మాటకు లోబడే బిడ్డలుగా వారు ఉందురుగాక. ప్రతి ఒక్కరి యొక్క యవ్వన కుమారులు, కుమార్తెలలో జీవము కలిగిన దేవుని యొక్క వాక్యము ప్రభువా ప్రజ్వలించబడును గాక. వారిని సరిచేయును గాక, వారి తప్పులను దిద్దును గాక, వారిని ఖండించును గాక. ఆత్మావేశము కలిగిన నీ వాక్యము ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని నూతన సృష్టిగా మార్చును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, నీ యొక్క ప్రభు వాక్యం పట్ల ప్రేమ కలిగి ఉందురుగాక. ప్రభు విశ్వాసము కలిగిన వారిగా ఉందురుగాక. పరిచర్య పట్ల ప్రోత్సాహము లేక ఆసక్తి కలిగిన వారిగా ఉందురుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి తల్లిని ప్రభు బలపరచండి, ఆత్మీయ స్థితిలో స్థిరపరచండి. ప్రతి గృహము ఒక ఉన్నతమైనటువంటి ఓ ప్రభు ఆరాధన స్థలముగా ఈ యొక్క దినములలో మార్చబడును గాక. పరిశుద్ధ స్థలాలుగా మార్చబడును గాక. సరిచేయబడే స్థలాలుగా మార్చబడును గాక. ఒక ఉన్నతమైనటువంటి ప్రభు ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకుని కట్టగలిగే గృహాలుగా తీర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీవే సహాయం చేయండి, కృప చూపించండి, మహిమ మీరే పొందండి. మాతో ఇంతవరకు మీరు ఉన్నందులకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడును త్వరలో రానున్న యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి వచ్చిన అందరికీ ఇది మొదలు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రేమ బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. మరలా మనము కలిసి పర్యాంతము దైవ కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.